నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏకైక పుత్రిక. ఇది ఫస్ట్ టైం అనమాట నేను చిన్న కౌశిక్ కలిసి బయటకు వెళ్ళడము. ఫ్రెండ్ కి కూడా మాతో పాటు వచ్చండి. సో బ్లాగ్ ఎట్లా అన్నట్టు అయిందో చెక్ చేయండి. ఇక్కడ మేము మా హోమ్ టౌన్ నుంచి స్టార్ట్ అయిపోయినాము. నేను కౌశిక్ చిన్ను ఇంకా మా ఫ్రెండ్ విక్కీ కూడా వస్తానంటే వాడిని ఎక్కించుకొని వెళ్తున్నాము. విక్కీ అంటే ఎవరో కాదు, నాకు కౌశిక్ కి ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్ అనమాట. అండ్ ఆల్సో కౌశిక్ కి కజిన్ కూడా. మా ఇద్దరికి ఒక వెల్ విషర్ లాగా అనమాట ఫస్ట్ నుంచి. ఆఫ్టర్ మా మ్యారేజ్ ఇదే అనమాట ఫస్ట్ టైం నేను కౌశిక్ కలిసి బయటికి వెళ్ళడము. ఇంకా చిన్న పుట్టిన తర్వాత కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట మేము ముగ్గురం కలిసి ఇట్లా వెళ్ళడము. మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు నార్మల్ గా బయటికి వెళ్తా ఉండే, అవుటింగ్స్ కి కానీ కెఫేస్ కి రెస్టారెంట్స్ కి అట్లా వెళ్ళి తింటుండే, టైం స్పెండ్ చేస్తుండే కొంచెం సేపు. కానీ ఆఫ్టర్ మేనేజర్ అంతా చేంజ్ అయిపోయింది, చాలా బిజీ షెడ్యూల్ అయిపోయింది ఇద్దరికి. కౌశిక్ కి కూడా చాలా వర్క్స్ ఉండే. ఆల్సో నేను కూడా మ్యారేజ్ అవ్వగానే ప్రెగ్నెన్సీలో మొత్తం మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉండే కాబట్టి అప్పుడు కూడా బయటికి ఎక్కువ వెళ్ళలేదు అనమాట. ఇంకా మేము ఇక్కడ మంచిగా సాంగ్స్ వినుకుంటూ ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. మధ్యలోనే చిన్ను పడుకున్నాడు. నాకు ఇట్లా ప్లేన్ రోడ్స్ మీద వెళ్తున్నప్పుడు మధ్యలో ఆగి ఇట్లా ఫొటోస్ దిగడం అంటే చాలా ఇష్టము. మీకు కూడా అంతేనా? నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా మేము ఆల్మోస్ట్ డెస్టినేషన్ కి రీచ్ అయిపోయినాం అనమాట. డీజిల్ కోసం అని చెప్పి ఫ్యూయల్ స్టేషన్ కి వచ్చి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంటే బయటకు వచ్చినాము. చాలా ఎక్సైటెడ్ ఉండే నేను అసలు. అదేంటో ఏమో ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ చిల్డ్రన్ మొత్తం ఎక్కడికి వెళ్ళిన హస్బెండ్ తోనే చాలా ఎక్సైటింగ్ గానే అనిపిస్తుంది, చాలా కొత్తగానే అనిపిస్తుంది. ఎన్నిసార్లు బయటికి వెళ్ళినా కూడా మీకు కూడా ఇంతే అనిపిస్తుంది. అండ్ ఆల్సో నేను ఎంత టాకటివ్, కౌశిక్ అంత సైలెంట్. అంటే మనం ఎట్లా అంటే మనకు ఆపోజిట్ వాళ్ళు అట్లనే దొరుకుతారు అంటారు కదా, ఎగ్జాక్ట్లీ మేము అట్లనే అనమాట. నేనేమో ఊరికి లోడా అనుకుంటే ఏదో ఒకటి వాగుతా ఉంటా. కానీ కౌశిక్ మాత్రం నువ్వు ఎంతన్నా వాగు, నేను వింటూనే ఉంటాను కానీ నేను మాత్రం మాట్లాడను, నేను సైలెంట్ గా ఉంటా అన్నట్టే బిహేవ్ చేస్తాడు. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఇట్లా సైలెంట్ గా డీసెంట్ గా మెయింటైన్ చేయడం ఇష్టం అనమాట. మనం డీజిల్ కొట్టించుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఆన్ లూప్ లో మాకు సాంగ్స్ నడుస్తూనే ఉన్నాయి అనమాట. స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా డెస్టినేషన్ కి వెళ్ళేంత వరకు. మధ్యలో మనకి సోకులు మ్యాండేటరీ కదా, కొంచెం అట్లా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నాను. కౌశిక్ చూసిండ్రా ఇప్పటికి కూడా అంత సైలెంట్ గా డ్రైవింగ్ చేస్తున్నాడు. నేను ఇంత వాగుతున్నా కూడా ఒకసారి నార్మల్ గా వీడియో వైపు చూడు అంటే అప్పుడు చూసినాడు. ఇంతలో మా చిన్న కోతి లేచి మొత్తం సరౌండింగ్స్ అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నాం నేను చెప్పలేదు కదా, మాకు న్యూయర్ లో బేబీ హబ్ ఉందంట, అక్కడికి తీసుకెళ్తున్నాడు కౌశిక్. అండ్ ఆల్సో కార్ సర్వీసింగ్ ఉన్నది. ఇంకా చిన్నకి కొంచెం టాయ్స్ కానీ మన షూస్ కోసం డ్రెస్సెస్ కానీ తీసుకున్నామని వెళ్తున్నాము. మొన్న రీసెంట్ గా విక్కీ బర్త్డే అయ్యి ఉండే, బర్త్డే పార్టీ కూడా ఇస్తాను అని అంటే అట్లా వెళ్తున్నాం అనమాట. మేము ఉండేది విలేజ్ లో కాబట్టి మాకు నియర్ బై సిటీ అంటే ఇదే ప్లేస్ అనమాట. మేము ఈ ప్లేస్ లో ఉన్నాము అనేది మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. నేను కొన్ని హింట్స్ ఇస్తా ఉంటాను అనమాట లొకేషన్ ని. మేము డెస్టినేషన్కి రీచ్ అయిపోయేసరికి టైం 2 hours వస్తుంది. మనకు చాలా ఆకలి వేస్తుండే. ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళి ఏమన్నా తినేసి స్టార్ట్ అయిపోదాము షాపింగ్కి అని చెప్పి వెళ్ళిపోయినాము. నన్ను కొంతమంది నా ఫ్రెండ్స్ అడుగుతూ ఉండే అనమాట, ఎందుకు నువ్వు బేబీని నువ్వు ఎక్కువ క్యారీ చేయవు అని. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ నేను కొంచెం లావ్ అయిపోయినా కాబట్టి ఇట్లా బేబీని ఎత్తుకుని నడవాలంటే నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఎత్తుకునే టైంకి ఎత్తుకుంటా, బేబీస్ మదర్ దగ్గర ఉండకుంటే ఎవరి దగ్గర ఉంటారు. కానీ కొంచెం సేపు కౌశిక్ కానీ నా ఫ్రెండ్స్ అట్లా ఎత్తుకుంటే కొంచెం నాకు కూడా రిలాక్సింగ్ అనిపిస్తుంది. బేబీని ఎంతసేపు అని మనమే క్యారీ చేయలేస్తాం చెప్పండి ఒక్కరమే. నా బేబీ కూడా చాలా సైలెంట్ బేబీ అనమాట. అస్సలు ఏడవాడు. మీరు చాలా సార్లు చూసి ఉండొచ్చు నా వీడియోస్ లో. సైలెంట్గా ఉంటాడు, ఓన్లీ ఫీడింగ్ కి స్లీప్ కోసం మాత్రమే ఏలుస్తాడు. ఇక్కడ మేము వచ్చింది థీమ్ రెస్టారెంట్ కంట. ఇక్కడ డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. లవ్ థీమ్ అని, కౌబాయ్ థీమ్ అని, ప్యారిస్ థీమ్ అని, అట్లా ఆల్మోస్ట్ అన్ని బుక్ అయిపోయినాయి. ఇది ఒక్కటే కొంచెం ఖాళీ ఉండే, ఇది ఇంకొక 2-3 అట్లా ఖాళీ ఉండే. సో ఇది చూస్తున్నాం ఏది బాగుంది అని. నాకు ఇదంతా నచ్చలేదు. కౌశిక్ ఇది బాగుంది అనేది, నాకు లైటింగ్ అంతా డిమ్గా ఉంది, కొంచెం బ్రైట్గా ఉంటే బాగుంది అని అనుకున్నాను. సో ఇది కాదని వేరే చూస్తున్నాము. నాకు ఇది కొంచెం బెటర్ అనిపించింది. ఇదంతా కొంచెం కలర్ గా ఉంది కాబట్టి చిన్న కూడా చూడడానికి బాగుంటుంది. వాడంతా డిఫరెంట్ గా చూస్తాడు కదా, ఇదేంటి అని. సో వాడు చూస్తాడు కాబట్టి ఈ థీమ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ కౌశిక్ చిన్న కొంచెం సేపు ఆడుకుంటున్నారు టేబుల్ మీద పడుకొని. ఈ థీమ్ పేరు గ్రీస్ థీమ్ అంట. అందుకే డిఫరెంట్ కలర్స్ తో ఫ్లవర్స్ పెట్టి అట్లా బాగుంది, నాకైతే నచ్చింది.
కౌశిక్ నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి కౌశిక్ వెజ్ ఆర్డర్ చేసుకున్నాడు. ఇంకా నేను విక్కి నాన్ వెజ్ ఏమైనా తిందాము అని చెప్పి స్టార్టర్స్ కానీ అట్లా తీసుకుంటున్నాము. నేను తినేంతసేపు కౌశిక్ ఎత్తుకొని ఉండే చిన్నుని. అక్కడ హై చైర్ ఏం లేదంట కూర్చోబెట్టడానికి. కౌశిక్ నాకు అన్ని విషయాలలో చాలా సపోర్టివ్గా ఉంటాడు అనమాట. నేను ఏది కరెక్ట్ డెసిషన్ అని అంటే కూడా నీకు నచ్చిందే చెయ్యి, నీ ఇష్టము అన్నట్టుగా చూస్తాడు. బేబీ విషయంలో కూడా బేబీని హ్యాండిల్ చేయడము అదంతా నేను ఏదైనా బిజీగా ఉంటే బేబీని చూసుకుంటాడు. ఇంకా మేము తినడం అయిపోయింది. తినేది కూడా ఎందుకు వీడియోలో పెట్టడము అని చెప్పేసి ఏం వీడియో తీసుకోలేదు, ప్రశాంతంగా తిన్నాము. ఇంకా లాస్ట్కి ఇక్కడ లొకేషన్ బాగుంది, కొంచెం ఇట్లా వాక్ చేసుకుంటూ ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని నేను చిన్న కొన్ని ఫొటోస్ తీసుకొని వెళ్తున్నాము. ఇంకా నేను ఎన్నిసార్లు చిన్న కోసం భయపడ్డాను, బేబీ ఎక్కడ బయటికి తీసుకెళ్తే క్రాంకీ అయిపోతాడేమో అని చెప్పేసి. కానీ వాడు చాలా సైలెంట్ బేబీ, చాలా డీసెంట్గా హాయిగా పడుకొని ఉంటాడు. ఎవరు ఎత్తుకున్నా సైలెంట్గా ఉంటాడు. నన్ను ఇమిటేట్ చేయడంలో కౌశిక్ విక్కీ తర్వాతనే ఎవరైనా. అసలు ఇక్కడ నన్ను కౌశిక్ ఇమిటేట్ చేస్తుంది అనమాట. నేను తెలంగాణ కాబట్టి నా స్లాంగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, సో నీ భాష ఇట్లుంది అట్లా ఉంది అని ఎక్కిరిస్తున్నాను అనమాట విక్కీ కౌశిక్ నన్ను. ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు ఆ లొకేషన్ బాగుంటే ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం కంపల్సరీ అసలు నేను. నెక్స్ట్ ఇక్కడ మేము ఇంకా కార్ సర్వీసింగ్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇంకా మేము హడావిడిలో ఏదో ఒకటి మర్చిపోతాం అనుకుంటూనే ఉన్నాము. చిన్నది కర్చీఫ్ మర్చిపోయినాం అక్కడ పైన. ఇంకేం వెళ్తామని తీసుకోలేదు, బేబీ హగ్లో తీసుకుందామని. నించుంటాడు చూడు ఇప్పుడు చిన్ను. నించున్నావా? వాడు ఎట్లా చేస్తాడు మొత్తం. చిన్నపిల్లల్ని ఊరికే ఇంట్లో బంధించకుండా ఇట్లా బయటకు తీసుకొస్తే కూడా వాళ్ళ చుట్టూ ఎన్విరాన్మెంట్ చూసి తెలుసుకుంటారు అనమాట. వాళ్ళకు కూడా లెర్నింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అయినా ఇప్పుడు ఈ జనరేషన్ బేబీస్ అందరు చాలా డిఫరెంట్ ఉన్నారు. వాళ్ళకి ఎట్లా కంఫర్టబుల్ గా ఉంటే అట్లనే ఉంటున్నారు, లేదంటే చాలా క్రాంకీగా బిహేవ్ చేస్తున్నారు. నా ఫ్రెండ్స్ వాళ్ళ బేబీస్ ని చూసినాను నేను కొంతమందిని. చాలా మంది ఇట్లా పిల్లలకి కళ్ళకి కాటుక, కాళ్ళకి అట్లా పెడతా ఉంటారు. కాటుక అస్సలు మంచిది అది, చాలా డేంజర్ అసలు. నేను ఆ బేబీకి అస్సలు పెట్టాను. ఇట్లా కౌశికి ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చినప్పుడు పెట్టు 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 అని ఫోర్స్ చేస్తే తప్ప ఇట్లా ఫోర్ హెడ్ మీద పెడతా కొంచెము. ఇంకా మేము సాంగ్స్ వినుకుంటూ ముచ్చట్లు వేసుకుంటూ వెళ్ళేసరికి షోరూమ్ వచ్చేసింది. కార్ సర్వీసింగ్కి ఇద్దామని వెళ్తున్నాం. ఇంకా అక్కడ వెయిటింగ్ హాల్ ఉంటే నేను చిన్న విక్కి అక్కడ కూర్చున్నాము. కొంచెం సేపు మన వీడియోస్ చేద్దాము అని చెప్పి ట్రై చేస్తుంటే చిన్న అస్సలు ఊరుకోవట్లేడు. వాడికి ప్లే టైం కావాలి అని చెప్పి అరుస్తున్నాడు. ఏంటిది అల్లలేదు నేను. ఓకే మేము స్టార్ట్ అయినప్పటి నుంచి కార్లో పడుకునే ఉండే కాబట్టి చిన్నకి ఇక్కడ వాడికి నిద్ర రావట్లేదు. కానీ అయినా సరే పడుకుంటాడేమో కొంచెం ట్రై చేద్దాము అని పండబెడుతున్నాను. అస్సలు పడుకోవట్లేదు. ఎందుకు నాన్న ఇట్లా చేస్తున్నావు? ఎందుకు ఇవాళ ఇట్లా చేస్తున్నావు? ఎట్లా నిక్కుతుంది చూడరా. మళ్ళా అట్లా కొంచెం సేపు ఏదో ఆడిపించుకుంటూ నేను టైం స్పెండ్ చేసిన వాడితోని. వాడికి ఇంకా ప్లే టైం అయితే కొద్దిసేపు అయితే పడుకుంటాడు అని. ఇంకా ఇంతలో కౌశిక్ వచ్చేసినాడు. వర్క్ అయిపోయింది వెళ్దాం పదా ఇంకా షాపింగ్ కి అని చెప్పి. ఇక్కడ మేము బయటకు వచ్చేసి కార్ కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. నెక్స్ట్ మేము బేబీ హగ్కి వెళ్ళాలన్నమాట. నాకు చిన్నకి నేను ఆల్మోస్ట్ డ్రెస్సెస్ అన్ని నేను బేబీ హగ్ కానీ ఫస్ట్ క్రై నుంచే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆ బ్రాండ్స్ లో క్లోత్స్ చాలా స్మూత్ గా ఉంటాయి, బేబీస్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. అందుకే నేను ఎక్కువ ఈ బ్రాండ్స్ ప్రిఫర్ చేస్తాను అనమాట నా బేబీకి.
ఇక్కడ 3 daysలో మాకు వ్యాలంటైన్స్ డే షూట్ ఉండే మా చిన్నుతోని. సో ఏదైనా మంచి రెడ్ కలర్ డ్రెస్ దొరుకుతుందేమో అని చూసినా, కొన్ని దొరికినాయి కానీ వాడికి సైజు లేదనమాట. 9 to 12 months అట్లా ఉన్నాయి. సో వెతికి తీసుకున్నాను. ఇట్లా ఫార్మల్గా అట్లా చూద్దాము అని సెర్చ్ చేస్తున్నాను నేను. యాక్చువల్గా నేను ఫస్ట్ క్రై నుంచి ఆన్లైన్లో ఆర్డర్ వేద్దాము అని అనుకున్నాను, కానీ మళ్ళీ అది రావడానికే టైం పడుతుంది. షూట్ ఏమో దగ్గరలో ఉంది అని చెప్పేసి డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి కలెక్షన్ కూడా చూసినట్టు ఉంటుంది. అట్లానే ఇంకేమైనా బాగుంటే తీసుకుందాము బేబీకి అని చెప్పి చూస్తున్నాను. కొన్ని క్లోత్తో పాటు చిన్నుకి కూడా కొన్ని టాయ్స్ తీసుకుందాము, ఇంకా హై చైర్ ఏమైనా చూద్దాము అని చెప్పి వెతుకుతున్నా నేను. ఇంతలో కౌశిక్ మొత్తం స్టోర్ అంతా చుట్టేసి వచ్చినాడంట. ఇట్లా బేబీకి బాత్ టబ్ అవి బాగున్నాయి తీసుకుందాము, ఇప్పుడు పెద్దగా అయినాడు కదా, నేనే చేపిస్తాను అనమాట చిన్నుకి బాత్. అయితే ఇప్పుడు కళ్ళ మీద వేసుకొని చేపించడానికి ఇబ్బంది అవుతుంది కదా, సో ఇట్లా బాత్ టబ్ తీసుకుందామా అని చెప్పి చూస్తున్నాను. బట్ నాకు కొన్ని బాత్ టబ్స్ అవి నచ్చలేదు, ఇంకా బాగున్నాయేమో అని చెప్పి వెతుకుదాం వేరే స్టోర్స్కి వెళ్ళి అని చెప్పి అనుకున్నాను. అగో నేను చూసినారా, అదే కర్చీఫ్ పోగొట్టినాను ఇప్పుడు మేము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు. ఇక్కడ మేము చూసేది ఇదంతా న్యూ బోర్న్ కలెక్షన్ అనమాట. నేను ఆల్రెడీ చిన్న కడుపులో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ టైంలోనే 7th monthలో అట్లా అన్ని తీసుకొని పెట్టుకున్నాను. బేబీ బాత్ టవల్స్, నాప్కిన్స్, కర్చీఫ్స్, లంగోట్స్, ఇవన్నీ డైపర్స్ కూడా. ఒకవేళ మీకు న్యూ బోర్న్ లిస్ట్ ఏమైనా కావాలి బేబీ ఐటమ్స్ కోసం అని అంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను వాళ్ళకి కంపల్సరీ చెప్తాను, లిస్ట్ ఇస్తాను. ఇక్కడ మేము కార్ సీట్ చూద్దాము తీసుకుందాము అని చూస్తున్నాము. అంత 40%, 50%, 60% ఆఫర్ ఉన్నదంట కార్ సీట్స్ మీద. తీసుకుందామా అని చూస్తున్నాము, కానీ ఇప్పుడే బేబీ కూర్చోలేడు కాబట్టి వద్దులే అని మళ్ళీ ఆగుతున్నాము. ఒక 6th month, 7th month అట్లా బేబీ కూర్చోలేస్తే తీసుకుందామని చూస్తున్నాము. ఇవన్నీ ఇక్కడ ఉయ్యాలలు అనమాట. మేము ఆల్రెడీ మిమీ బ్రాండ్ ఒకటి ఉయ్యాల తీసుకున్నా చిన్నుకి. ఇక్కడ చిన్న ఫుల్ నిద్రలో ఉండే, అట్లా ఎట్లా కూర్చుంటాడా లేదా అని కార్ సెట్లో కూర్చోబెడితే వాడు నిద్రలో సీరియస్గా చూస్తున్నాడు అని చెప్పేసి కౌశిక్ నవ్వుతున్నాడు. ఇక్కడ మేము ప్లే మ్యాట్ తీసుకుందామా చిన్ను కోసం అని చెప్పి చూస్తున్నాము, కానీ వాడు చిన్న బేబీ కదా, ఇంకా ప్లే మ్యాట్లో కూర్చొని ఆడుకునే అంత ఈజీ కాదు అని చెప్పి మళ్ళీ నాకు కొంచెం డౌట్ అనిపిస్తుంది, ఆడతాడా లేదా. నాకు అప్పుడే కింద పడుకోబెట్టి ఉంచడం అంత ఇష్టం లేదన్నమాట. నేను ఇప్పటికి ఇంకా బెడ్లోనే పడుకోబెడుతున్నాను అన్ని. ఇక్కడైతే నాకు చాలా నచ్చుతాయి అనమాట. ఇట్లా ప్యాక్ ఆఫ్ 3, ప్యాక్ ఆఫ్ 2 అట్లా వస్తాయి, అవి నాకు నచ్చుతాయి. వాడికి నైట్ ప్యాంట్స్ నేను ఆల్రెడీ తీసుకున్నాను, అవి పొట్టిగా అయిపోతున్నాయి, ఇంక ఇవి కూడా రావు. ఇంకా పెద్ద సైజు ఉన్నాయా అంటే పెద్ద సైజు లేవంట, అవి ఓన్లీ న్యూ బోర్న్ సైజేనంట. ఇంకా మేము క్లోత్ సెక్షన్ నుంచి ఇట్లా టాయ్ సెక్షన్కి వచ్చినాం అనమాట. ఇది ఎందుకు టాయ్ డిఫరెంట్ ఉన్నది, క్రాబ్ ఎగ్స్ పెడుతుంది. నాకు మస్తు నవ్వు వచ్చింది టాయ్ చూడంగానే. ఇక్కడ చిన్నకి స్టిల్ 4 months అనమాట. ఇంకా వాడికి నేను టమ్మీ టైం చేస్తున్నాను ఇప్పుడు కూడా. సో వాడు ఏడ్చినప్పుడు కానీ ఇట్లా టమ్మీ టైం చేసినప్పుడు ఏమైనా సౌండ్ వచ్చే టాయ్స్ అయితే బాగుంటాయి, ఎక్కువ బ్రెయిన్కి స్ట్రెస్ లేకుండా ఉండాలి టాయ్స్ అని చెప్పేసి ఇట్లా సైలెంట్గా ఉండే టాయ్స్నే చూస్తున్నాను అనమాట. ఇంకా నేను కొంచెం టాయ్స్ కాస్ట్ పెట్టే తీసుకుంటున్నాను కాబట్టి తీసుకునే ఒక్క ట్రెండ్ అయినా కూడా మంచిగా ఉండాలి క్వాలిటీ అని చెప్పి చూస్తున్నాను నేను. నాకు ఈ రెండిట్లలో ఎందుకో క్రాబ్దే మంచి అనిపించింది. ఇట్లా స్లోగా తిరగడము అదంతా అది నచ్చలేదు నాకు ఆ టాయ్. ఇదైతే మంచిగా ఇట్లా సెన్సార్తో తిరుగుతుంది, ఎక్స్ పెడుతుంది. వాడు చూస్తున్నాడు దీన్నే బాగా ఇట్లా కంపేర్ చేసి చూసినప్పుడు. సో ఇంకా మేము క్రాబ్దే తీసుకుందాము అని అనుకుంటున్నాము. ఈ రెడ్ కలర్ రాంపర్ ఉంది చూసినా, నాకు అది చాలా నచ్చినుండే అసలు, కానీ వాడి సైజ్ లేదు అందులో. సో ఇంకేదో ఒకటి అని చెప్పేసి ఆ గ్రే కలర్ రాంపర్ ఒకటి, ఇంకా రెడ్ కలర్ ఫార్మల్ ఒకటి, ఎల్లో రాంపర్ ఒకటే తీసుకున్నాను అనమాట. చెప్పాలంటే వాడి సైజ్లో ఎక్కువ ఈ స్టోర్లో లేవన్నమాట డ్రెస్సెస్ అన్ని. సో ఏదో ఒకటి వాడికైతే బాగుంటాయి అని చెప్పేసి ఇట్లా చూస్తున్నాను నేను. పడుకున్నాడు, వాడికి ఇట్లా వేసి చూద్దామంటే కూడా సైజ్ కోసం. సో క్లోత్స్లో మేము 3 తీసుకున్నాము, ఇంకా టాయ్స్లో క్రాబ్ది తీసుకున్నాం అనమాట. షూస్ చాలా బాగుండే అక్కడ, నాకు నచ్చిన కలెక్షన్ తీసుకున్నాం అని అనుకున్నాం. కానీ మన బేబీస్ ఇంకా నడవక ముందే మనం అప్పుడే షూస్ తీసుకుంటే వాళ్ళకి లెగ్స్ ఇట్లా డెవలప్మెంట్ అవ్వదు అని చెప్పినాడు డాక్టర్. సో నేను అందుకనే తీసుకోలేదన్నమాట. వాడు నడిచినప్పుడే తీసుకోవచ్చు, తొందర ఏమున్నది. ఇంకా వాడు తినే టైంకి హై చైర్ తీసుకోవడము, ఇంకా కూర్చుంటే కార్ సీట్ తీసుకుందాం అనుకోని ఇంకా అవన్నీ ఏం తీసుకోలేదు. ముందు చాలా ఉన్నాయి, ఇంకా 4 monthsకి అప్పుడే ఇవన్నీ ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి ఇవి మాత్రమే తీసుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాం ఇంటికి. ఇంకా ఫైనల్గా మా డే అవుట్ ఇట్లా గడిచిందనమాట. ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, నేను ఏం వీడియోస్ పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.